మా ఇల్లు నిండుతుందో అని ఒక ప్రణాళికబద్ధంగా మొత్తం రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను దోసుకొని ఈరోజు అక్కసుతోని అసూయతోని అబద్ధాల ప్రచారం కల్పించి నిరంతరం 24 గంటలలో 18 గంటలు కష్టపడి సీతారామకు నీటి కేటాయింపులు మేము తెచ్చినాం. సమ్మక్క సార్లకు ఒక కొలిక్కి పట్టుకొచ్చినాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీటి కేటాయింపులను ఒక కొలిక్కి పట్టుకొచ్చినాం. కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు సంగంబండ నుంచి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్ఎల్బీసీ 42 కిలోమీటర్ల టన్నెల్ 30 కిలోమీటర్లు కాంగ్రెస్ కంప్లీట్ అయితే సంవత్సరానికి 1 కిలోమీటర్ కొడితే కంప్లీట్ అయ్యేది. గ్రావిటీతో 3,60,000 ఎకరాలకు ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్గొండకు నీళ్ళు వస్తాయనుకుంటే దాన్ని అక్కడ పడవ పెట్టిన దాంట్లో కమిషన్లు రావని మనమే కష్టపడి తిరిగి ప్రారంభిస్తే అనుకోకుండా దుర్ఘటన జరిగితే అక్కడ మనుషులు చచ్చిపోతే పైశాచిక ఆనందం. అసలు వాళ్ళ కళ్ళలో మనుషులు చచ్చిపోయినప్పుడు ఎప్పుడైనా హరీష్ రావు గారి ఫేస్ చూడండి, కేటీఆర్ ఫేస్ చూడండి, ఇట్లా వెలిగిపోతూ ఉంటుంది. ఇట్లా బల్బు 1000 వోల్టుల బల్బు లాగా. ఎక్కడైనా మనిషికి బాధ ఉంటుంది. మన మనుషులం రోడ్డు మీద కాకి చచ్చిపోయి కనిపిస్తే కూడా అరే కాకి చచ్చిపోయింది కదా అని ఒక నిమిషమన్నా మనం సానుభూతి చూపిస్తాం. పిల్లలు చచ్చిపోతే అదే పైశాచిక ఆనందం. ఎక్కడైనా యాక్సిడెంట్లో ఎవరైనా మనుషులు చచ్చిపోతే అదే పైశాచిక ఆనందం. ఎక్కడైనా పనులు చేస్తుంటే కార్మికులు చచ్చిపోతే అదే పైశాచిక ఆనందం. మీ పార్టీ అకౌంట్లోనే 1500 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎవరిచ్చిండ్రు అవి? తెలంగాణ ప్రజలు ఇచ్చినట్టువే కదా. అందులోకి వెళ్ళి ఆ కుటుంబానికో 10 లక్షలు, ఆ కుటుంబానికో 10 లక్షలు, ఆ కుటుంబానికో 10 లక్షలు ఈ దురదృష్టవశాత్తు ప్రమాదంలో చచ్చిపోయిన పేదలకు పంచిపెడతారని ఈ 18 నెలలు చూసిన. 10 పైసలు పిల్లికి కూడా బిచ్చం పెట్టరు. రోడ్డు మీద 10 పైసలు ఒకవేళ కనిపిస్తే కూడా బండి పక్క కాపి రోడ్డు పక్కనాక 10 పైసలు కూడా తీసుకొని జేబులు వేసుకొని పోయే లక్షణాలు ఉన్న మీరు ఈరోజు తెలంగాణ ప్రయోజనాల గురించి మీరు మాట్లాడుతుర్రా? ఈరోజు మాకు బాధ్యత లేదన్నట్టుగా మమ్మల్ని ఏదో బద్నాం చేయాలనే చిల్లర ప్రయత్నం. హరీష్ రావు గారు చిల్లర ప్రయత్నాలు మానేసేయి. చిన్నపిల్లగాని కాదు, నువ్వు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినావు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినావు, వయసు మీద పడ్డది, జుట్టు తెల్లబడ్డది, కొంచెం హుందాగా వ్యవహరించు. వాస్తవాలు ఉంటే మాట్లాడి. ఇవ్వాలి నేను ఇవన్నీ చెప్తున్నా. ఇవాళ ఈ మీటింగ్ మినిట్స్, ఇన్ని పేజీల మీటింగ్ మినిట్స్ ఇవాళ బయట పెడుతుంది. తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు హరీష్ రావు గారు? ఎన్ని రోజులు అబద్ధాలతో బతుకుతారు? జీవితాంతం కుటుంబం అంతా అబద్ధాలు చెప్పే బతుకుతారా? మేము మాట్లాడతలేం కదా, మౌనంగా ఉన్నాం కదా అని మా చేతగాని పని అనుకుంటురా? మేం పని చేయాలా? ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసినాం, పాలకపక్షంలో ఉన్నప్పుడు మా బాధ్యత నిర్వహించాలి, పని చేయాలని చెప్పి పని చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. మేము ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఢిల్లీలో ఏముందా మాకు? ఢిల్లీ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవాలంటే పొయ్యి కలవకుంటే అనుమతులు ఎట్టకెళ్ళి వస్తాయి? మేము డెట్ రీస్ట్రక్చర్ చేసుకోవాలి. నువ్వు అడ్డగోలుగా 11% అప్పులు తెచ్చినాం. దాన్ని 7% తగ్గించాలంటే కేంద్ర మంత్రిని కలవాల్సిన అవసరం లేదా? ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో రోడ్లు, చిన్న చిన్న రోడ్లు కూడా ఫారెస్ట్ ఏరియాలో 10 ఏళ్ళ నుంచి రోడ్లు ఆగిపోయినాయి. ఎన్విరాన్మెంట్ మినిస్టర్ని కలవకుంటే అనుమతులు వస్తే ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ మనం నిర్మించుకోవాలనుకుంటున్న ఆ మంత్రిని సర్ఫేస్ మినిస్టర్ని కలవకుంటే అనుమతులు వస్తే ఈరోజు మెట్రో అనుమతి తెచ్చుకోవాలనుకున్నాం, ప్రధానమంత్రిని కలవకుంటే మెట్రో అనుమతి వస్తుందా? ఈరోజు మూసి ప్రక్షాళన చేసుకోవాలనుకుంటాం, దానికి సంబంధించిన అనుమతులు నిధులు తెచ్చుకోవాలంటే ఎవరిని కలవాలి? నువ్వు ఇవన్నీ ఇస్తావా చెప్పు? రోజు ఆడికే వస్తాం, ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చి కూర్చుంటాం, కూర్చేసుకొని కూర్చుంటాం. వంతుల వారిగా నేను ఉత్తమైన డ్యూటీ చేస్తాం, ఒకరి తర్వాత ఒకరం అన్నీ మీరే. ఇది ఎట్లాగ ఉన్నాయి కదా. 10 పైసలు మెత్తికి ఇవ్వండి, 50,000 కోట్లు ఏమవుతుంది? సంపాదించింది ఇద్దరు బాబామర్దలు అనుకుంటే ఒక 50,000 కోట్లు ఒక లెక్కనా? బాండ్స్ రాసిస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి. 10 పైసలు మెత్తికి ఇవ్వండి. ఏడు దాచుకుంటారు? దాచిపెట్టుకొని టెన్షన్తో బీపీ షుగర్లు లో బీపీ వచ్చేసి హాస్పిటల్ వాడాల్సి వస్తుంది, దాచుకుని ఎవరు దొంగ ఎత్తుకుపోతాడో అని. ఎందుకు వస్తున్నాయి లో బీపీ షుగర్లు? అడ్డగోలుగా సంపాదించి అవి ఎవడొచ్చి పట్టుకుంటాడో అని టెన్షన్తో వస్తున్నాయి. ఇట్లాంటి నీచమైన మనస్తత్వం ఉన్న ప్రతిపక్ష నాయకులు ఉండడం దురదృష్టకరము. ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తే దామోదర్ రావు రాడు, సురేష్ రెడ్డి రాడు, పాపం అమాయకుడు గాయత్రి రవిని పంపించాడు. ఏం చెప్తాం ఆయనను? పాపం ఆయన బాధలు ఆయనే. మాట్లాడితే ఒక రాసి కాగితం రాసి పంపించారు ఇదే చదువు అని. అది చదివినాక మాట్లాడితే ఆయనకి ఏం తెలుస్తలేదు. ఇక లేదు వాకౌట్ అన్నాడు. మనం వాకౌట్ల కోసం సమావేశం విలువలే కదా, మాట్లాడుకోనికే పిలిచినాం, సూచన తీసుకోనికే పిలిచినాం. కాగితం రాసి ఇచ్చి పాపం లీడర్ వస్తాడు అనుకున్నాం, లీడర్ను పంపించారు. వచ్చి మొత్తం చూసి మొత్తం చదువుతున్నాడు. ఆయన కూడా సహచర పార్లమెంట్ సభ్యుడు, రెండోసారి రాజ్యసభకు వచ్చిండు, ప్రజాప్రతినిధిగా అతన్ని గౌరవించాలని అతను చెప్పినంత విన్నాం.
నేను కొన్ని విషయాలు ప్రస్తావించడం మొదలు పెట్టగానే అసలు రంగు బయటపడదు అనగానే ఇక నేను లేచి వెళ్ళిపోతున్నా సార్, నేను ఉంటే ఉన్న ఉద్యోగం ముడతాను లేచి వెళ్ళిపోయాను. పాపం ఏం చేస్తాం, ఇది పరిస్థితి. అందుకే మీడియా మిత్రులారా, మీరు కూడా అబద్ధాలు చెప్పేటోళ్ళకి అంత ప్రచారం కల్పించకండి. మీరు కూడా పరోక్షంగా ఇట్లాంటి అబద్ధాలను ప్రోత్సహించినట్టుగా మారుతున్నది పరిస్థితి. దయచేసి ఈరోజు ఉన్న పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి. మాకు ఏమి దాపరికం లేదు ఇందులో. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మా ఆలోచన. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం, ఎవరితోనైనా కొట్లాడతాం. ఇందులో ఎలాంటి శశపిషలు లేవు. సామభేద దాన దండోపాయాలల్ల మొదటి అంకంలో ఉన్నాం. గోదావరి రివర్